మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు బల్మూరి వెంకట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి ఆన్లైన్ లో విస్తృతంగా ప్రచారం జరిగిందని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సున్నితమైన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పలు సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు. అందుకున్న ఫిర్యాదు సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు కేటీఆర్ పై బిఎన్ఎస్ లోని సెక్షన్ 353(2), సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16న విచారణకు రావాలని కోరింది. ఇంతకు ముందు మే 28న కూడా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే తనకు ముందుగానే యూకే, యూఎస్ఏలో పలు ఈవెంట్ల కోసం వెళ్లే ఏర్పాట్లు ఉండటంతో తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ముందు హాజరవుతానని వారికి రాతపూర్వకంగా కేటీఆర్ తెలియజేశారు. ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3న నోటీసులు ఇచ్చిన ఏసీబీ అదే నెల 6న విచారణకు పిలిచింది. అయితే కేటీఆర్ ఏసీబీ విచారణకు లాయర్తో జనవరి 6న హాజరైతే లాయర్తో విచారణకు రానివ్వమని ఏసీబీ తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే లిఖితపూర్వకంగా తన సమాధానం రాసిచ్చారు కేటీఆర్. మే 28వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన కారణంగా పర్యటన ముగిసిన తర్వాత వస్తానని కేటీఆర్ తెలిపారు. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మొత్తంగా ఈ కేసుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజకీయ కక్షలో భాగంగానే తమ నేతపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరోవైపు కేటీఆర్ విచారణకు హాజరు కానుండటం ఉత్కంఠంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.